వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్షిప్ సేల్ స్మార్ట్ టీవీలో యాపిల్, ఐఫోన్, గూగుల్, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు. హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. నేటి నుంచి ఆ రూట్లో ప్రత్యేక సర్వీసులు. కేంద్ర స్కీమ్ 5% వడ్డీకే 3 లక్షల లోన్, రోజుకు 500, తర్వాత 15,000 సాయం. నాగుల పంచమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మరియు దుర్గావాహిని ఆధ్వర్యంలో మోస్రా మండల కేంద్రంలో ఉచిత ఆవు పాల వితరణ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో 6 కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 100 లీటర్ల స్వచ్ఛమైన ఆవు పాలు పంచినట్లు బజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతుండగా దుర్గావాహిని ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బాపయ్య నగర్ కాలనీలో వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ సభ్యులు, దుర్గావాహిని యువతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చందూరు శివయ్య గోశాలలో గోసేవ చేసిన మోస్రా బజరంగ్ దళ్ యువకులు. చందూరు మండల కేంద్రంలోని శివయ్య గోశాలలో శుక్రవారం మోస్రా బజరంగ్ దళ్ యువకులు గోసేవ చేశారు. గోశాలను శుభ్రం చేసి గోవులకు గ్రాసం వేశారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు వరప్రసాద్, మోస్రా బజరంగ్ దళ్ యువకులు ప్రసాద్, అశోక్, సాయి, సన్నీ, నరేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. All right. Okay. ఇట్లా అడ్డం కాకుండా అట్లా బర్రె పిల్లకు ఓకే. జై శ్రీరామ్. నాగుల పంచమి శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ. ఈ నాగుల పంచమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి ఈ ఆవు పాల యొక్క వితరణ చేయడం జరుగుతుంది. మన దుకాణాలలో దొరికేవి, హోటళ్ళలో దొరికే కల్తీ పాల కంటే స్వచ్ఛమైన గోశాలకు వెళ్ళి ఈ ఆవు పాలను తీసుకొని వచ్చి మన మోసర గ్రామంలో ప్రతి కుటుంబానికి చేరే విధంగా, అక్కజల్లందరికీ చేరే విధంగా ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నుండి ఈ సేవా కార్యక్రమం అనేక సంవత్సరాల నుండి, గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్. జై శ్రీరామ్. శ్రావణ మాసంలో శుక్ల పంచమిని విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. నాగపాముల సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు నాగపాములని ఓ వరం కోరుకోవంటే అందుకు నాగుపాములు మేము పుట్టిన పంచమి నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలని కోరికను కోరారు. నాగపాముల కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపాములకు భక్తులు పూజలు చేసి పుట్టలో పాలు పోస్తారని వరాన్ని ప్రసాదించాడు. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో నాగుల పంచమి పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్టార్ట్.
ఈరోజు నాగుల పంచమి అనగా గరుడ పంచమి అని కూడా అంటారు. గరుడు నాగులు ఇద్దరు అన్నదమ్ములు, కానీ ఒకరికంటే ఒకరికి పడదు. అయినా అందరినీ మనల్ని రక్షిస్తారు కాబట్టి మనము పుట్టలో పాలు పోసి అందరికీ బాగుండాలి, పిల్లలందరూ గ్రామం అందరూ బాగుండాలని, అందరము అష్టైశ్వర్యాలు సౌభాగ్యం కలగాలని, నాగేంద్రునికి నాగమ్మకు ఆశీస్సులు ఉండాలని అందరము కోరుకుంటున్నాం. పోదామని చెప్పి చల్లొద్దు, ఏదో పువ్వుతోడు చల్లాలి. పువ్వుతోడు చల్లద్దమ్మా డాడీ. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపురం గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా వర్ణి మండల ప్రత్యేక అధికారి రవీందర్ మొక్కలు నాటారు. వన మహోత్సవం స్వచ్ఛదనం పచ్చదనం ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి రవీందర్తో పాటు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిలు, ఉపాధి హామీ అధికారులు ఎంపీఓ మంజుల, ఈసీ అరుణ్, టీఏ వినోద్, ఐకేపీసీసీ అధికారి, డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఉపాధి హామీ మీటులు, ఎస్ అశోక్లు ఈ వన మహోత్సవం కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. వర్ణి మండల రిపోర్టర్ ఎస్ చందర్. అందరూ ఇటు ఫేస్ చేయండి. పెట్టేశారు కదా, చెట్టు కాడ ఉండాలి. చెట్టు కాడ ఇటు ఫేస్ చేయండి. సార్ మనం అడగదామా? కొందరు ఇటు చెట్టు తీసుకోవాలి. ఇదిగో సార్ వాళ్ళని రమ్మని ఈ చెట్టు కాడ నిల్చుంటారు. కనిపించేలాగా ఆడికలు తీస్తారు సార్. ఆ చెట్టు కాడ నిల్చుంటారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఇటీవలే ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండీలను ఉదయం 10 గంటలకు దేవస్థానం మండపం నందు లెక్కించగా నోట్లు 4 లక్షలు, చిల్లర డబ్బులు 20,000 మొత్తం కలిపి 4,20,000 వచ్చినట్లు ఆలయ ఈవో బి శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా దేవాదుల పైప్ లైన్ కాంట్రాక్టర్లు పైప్ లైన్ నిర్మాణం కోసం బాంబులు పేల్చడం వలన దేవాలయం కొద్ది మొత్తంలో దెబ్బతిన్నదని తెలిపారు. ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు దేవాలయ శాఖ వారు వెంటనే స్పందించి దేవాలయ మరమ్మతులకై నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు డి అనిల్ కుమార్, ఆలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్, వెంకటపూర్ పోలీస్. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ పేరుతో ఒకరోజు సమ్మెలో భాగంగా వెంకటాపురం మండల కేంద్రంలోని 18 గ్రామ పంచాయతీల కార్మికులు గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని ఒకరోజు సమ్మె చేస్తూ శిబిరాన్ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను పూలమాలలతో వేసి ప్రారంభించారు. అనంతరం సమ్మెను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని, అర్హత ఉన్న కార్మికులకు సహాయ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించాలని, పెండింగ్ ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, మళ్లీ సర్సెస్ విధానాన్ని రద్దు చేయాలని, పనిచేస్తున్న కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, కనీస వేతనం మనకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ మద్దతులో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కట్ల నరసింహాచారి,
గ్రామ పంచాయతీ కార్మికులు తాటి శ్రీను, రంజిత్, జనగం శ్రీను, మధు, బుచ్చిబాబు, జయమ్మ, హరి, సుందర్రావు, లక్ష్మణరావు, మోహన్ రావు, ప్రవీణ్, నాగేశ్వరరావు, అనుష, రత్నకుమారి, రెడ్డి, విక్రమ్, ముత్తయ్య, రాజు, సమ్మయ్య, నారాయణ, సత్యం తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుండి చెర్ల భద్రాచలం రహదారి, అదేవిధంగా వెంకటాపురం నుంచి ఏడుచెర్లపల్లి రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఎటు చూసిన మోకాల లోతు గుంతలే దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డు మీద మొత్తం వర్షం నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే స్కూలుకు వెళ్లే విద్యార్థులు కావచ్చు, హాస్పిటల్కి వెళ్లే ప్రయాణికులు కావచ్చు నిత్యం హరిగోసపడుతున్నారు. ఏడాది క్రితం మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా రహదారి నిర్మాణ పనులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ఏజెంట్ మాయ మాటలకు మోసపోయి ముదోలు మండలంలోని రువి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ కువైట్లోని ఎడారి ప్రాంతంలో చిక్కుకుపోయాడు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన ఆర్తనాదాన్ని వినిపించడంతో ఈ వీడియో మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తను వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడారు. అదేవిధంగా ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి తెలిపారు. త్వరలోనే బాధితుడిని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కూతురు పెళ్లికి అప్పులు కావడంతో అప్పు తీర్చడానికి కువైట్ వెళ్లిన బాధితుడు మండు టెండలో ఒంటెలు కాస్తూ విలువలవలాడుతున్నాడు. ఎమ్మెల్యే పటేల్ కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో మాట్లాడి బాధితుడిని క్షేమంగా రప్పిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మెట్టు పోషెట్టి అన్నివాడు ఫోన్ లేపుతలేరు సార్. అంత మంచి అన్న ఫోన్ లేపు మా అడిగి తోలేసి అప్పుడకంటే తోలేకొచ్చిండు సార్. ఇక్కడ వాడి ఆస్తి పిస్తూ ఉన్నదా? ఆయన ఆస్తి ఒక అద్దవి ఉంటుంది సార్. ఆయన వాడికి ఏజెంట్ ముగ్గురు బిడ్డలు ఉంటారు. అంతే ఉంటాయి, ఇల్లు ఉంటాయి, అంతే ఉంటుంది సార్. మంచి మాటతో చెప్తే అసలు పంపించండి సార్. పైసలు సుఖం పంపిస్తాం కానీ పంపండి సార్ అంటే పంపిస్తలేడు సార్. చేస్తామా నేను చూస్తాను.